ఎస్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్స్ గా చూడొచ్చు. ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కరకట్ట వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలాను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో ఆంధ్రరత్నం భవనం వద్ద ఉదయం భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ ఆఫీస్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చూస్తున్నాం చలో సెక్రటరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. దీనికి సంబంధించి షర్మిలాను పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఈ ఉదయం నుంచి 4 గంటలకు పైగా చలో సెక్రటరియట్ కార్యక్రమం రసాభాస్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చలో సెక్రటరియట్ పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రస్తుతం ఆమెను అడ్డగించేందుకు ఇక్కడ కరకట్ట దగ్గర ఏదైతే కొండవీడి ఉందో అక్కడ మోహరించారు. వీరు కూడా
ఇక్కడ ఉండి ఆమె వెహికల్స్ రాగానే కరకట్ట వద్ద ఆపి నిలువరించి ఆమెను వెహికల్ నుంచి కిందకి దింపితే ఆమె నేలపై కూర్చుండిపోయారు. నేలపై కూర్చున్న ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్లి బస్సులో పడేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే మిగిలిన సాధారణ కార్యకర్తలు ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో అదేవిధంగా షర్మిలను కూడా బస్సులోనే తీసుకువెళ్ళిపోవడం జరిగింది. బస్సులో ఎక్కించేటప్పుడు ఆమె జారి కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ దృశ్యాలను కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అయితే ఈ ఉదయం 10 గంటలకు ఆమె చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది డిఎస్సి విద్యార్థులు చెలో సెక్రటేరియట్కు చాలా ఆందోళన చెలో సెక్రటేరియట్కు వెళ్లాలని డిఎస్సి విద్యార్థులకు మద్దతుగా నిర్ణయించారు. దానిలో భాగంగా నిన్న సాయంత్రం షర్మిల విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. తరువాత అంపాపురం వెళ్తారని ముందుగా భావించినప్పటికీ కూడా పోలీసు ఆంక్షలు ఎక్కువ అవడంతో అక్కడి నుంచి నేరుగా విజయవాడ వచ్చి ఆంధ్రరత్న భవన్ వద్దే రాత్రంతా కూడా ఉన్న పరిస్థితి. ఆమెతో పాటు కార్యకర్తలు నాయకులు కూడా రాత్రంతా కూడా ఆంధ్రరత్న పరిస్థితి. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు ఆమె తమ నిరసనను కొనసాగించారు. ఆంధ్రరత్న భవన్ వద్ద బయటకు పోలీసులు రానివ్వకపోవడం, గేట్లు వేసేయడం, అన్ని వైపుల పోలీసులు మోహరించడంతో ఆమె తన నిరసన అయితే కొనసాగించారు. తర్వాత 4 గంటల పైగా తమ నిరసన కొనసాగించినప్పటికీ కూడా పోలీసులు మాత్రం బయటకు రావడానికి వీల్లేదు, బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా 12 గంటల ప్రాంతంలో లోపల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఆమె అక్కడి నుంచి బందర్ రోడ్డు మీదుగా పాదయాత్ర చేసుకుంటూ సెక్రటరియట్ వైపు ముందుకు దూసుకొచ్చారు. ఆ సమయంలో ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఉందో ఆ సెంటర్లో, చల్లపల్లి బంగ్లా సెంటర్లో పోలీసులు అదేవిధంగా అక్కడ నిలువరించే ప్రయత్నం చేయడంతో అక్కడ మానవహారంగా వారంతా కూడా ఏర్పడిన పరిస్థితి. మానవహారంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహానికి నమస్కారాలు తెలియజేసి అక్కడి నుంచి మరలా ఆమె వచ్చి రోడ్డుపైనే కాసేపు బైఠాయించారు. తర్వాత అక్కడి నుంచి బస్టాండ్ వైపు కదిలారు. బస్టాండ్ వైపు కదిలి కంట్రోల్ రూమ్ వద్ద మరొకసారి మానవహారం ఏర్పాటు చేసి అక్కడ కూడా నిరసన అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి కూడా పోలీసులు ఎక్కడికక్కడ రూట్ డైవర్ట్ చేస్తూ నిరసన అయితే కొనసాగించుకొని ఇచ్చారు తప్పించి పోలీసులు మాత్రం ఆంక్షలు అయితే కొనసాగాయి. దీంతో వెహికల్ కూడా ఫాలో అయింది. ఆమె వస్తున్నంతసేపు కూడా మనం ఆ దృశ్యాలను కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే గుంటూరు జిల్లా కరకట్ట ప్రాంతానికి చేరుకోగానే అంటే ప్రకాశం బ్యారేజ్ దాటి ఉండవల్లి అక్కడ కరకట్ట ప్రాంతంలో ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో ఈ కొండవీడు ఎత్తిపోతల పథకం, ఈ పథకం వద్ద రాగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఆమె నేలపైన పడిపోయారు, కూర్చున్నారు. అక్కడిని ఆమెని లేడీ కానిస్టేబుల్స్ తీసుకొచ్చి సాధారణ కార్యకర్తలు ఉంచే బస్సుల్లోనే ఆమెను కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. 2 బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను, అదేవిధంగా మరింతమందిని దారిలోనే అదుపులోకి తీసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం, ఈ విధంగా పూర్తి నిర్బంధంగా ఈరోజు చెలో సెక్రటేరియట్ అయితే సాగింది. అదే సమయంలో సచివాలయం గట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మరో 15 కిలోమీటర్ల ఇక్కడికి సచివాలయం ఉంటుంది. ఆ ముందులోనే షర్మిలను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ 144 అదేవిధంగా సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ అని చెప్పిన నేపథ్యంలో ఇంతమంది ఒకసారిగా రావడంతో ఆ సెక్షన్ల కింద అదుపులోకి తీసుకుంటవచ్చు. ఇంకా పైన ఇంకేమైనా సెక్షన్లు పెడతారో తెలియదు. అయితే ఆమెనైతే కొద్దిసేపు క్రితం అదుపులోకి తీసుకుని ఇక్కడ తరలించే సమయంలో పడిపోయే పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కార్యకర్తలందరూ కూడా ఒకనొక దశలో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద షర్మిల అయితే మాత్రం ఈరోజు చెలో సెక్రటేరియట్కి వెళ్ళి తీరుతామని భావించినప్పుడు కూడా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా సీఎం డౌన్ అంటూ కూడా ఆమె నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఈరోజు మనకు కనిపిస్తోంది. ఇది దగా డిఎస్సి, ఇది ఇతను దగా సీఎం అని కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, ఓకే సత్య.